టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో జాబ్ రావట్లేదు. ఎంత కష్టపడినా, ఎంత బాగా చదువుకున్నా కూడా, ఎన్ని జాబులకు అప్లై చేసినా కూడా మీకు ఒక్క రెస్పాన్స్ కూడా రావట్లేదు. మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీ మనసులో ఉన్న బాధ చాలా వరకు తగ్గిపోతుంది. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళ కోసం ఈ ఛానల్ గురించి 2 ముక్కలు చెప్తాను. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ పేరు మహామేధావి. ఈ ఛానల్లో కెరీర్ గురించి, లైఫ్ గురించి ప్రాక్టికల్గా ఎలా ఆలోచించాలి, ప్రతి ఒక్క విషయాన్ని ఒక కొత్త దృక్కోణంలో ఎలా చూడాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో వీడియోలు అద్భుతంగా ఉంటాయి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడగను, సరదాగా 1-2 వీడియోలు చూడండి, ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాలెంటెడ్ పీపుల్ కూడా జాబ్ రాకపోవడానికి కారణం ఫేక్ జాబ్స్. లేని జాబ్స్ ఉన్నాయని రకరకాల జాబ్ పోర్టల్స్లో పెట్టే పోస్టులు, జాబ్స్ లేకపోయినా ఉన్నాయని కొన్ని కంపెనీలు ప్రచారం చేస్తూ ఉంటాయి. మీరు వాటికి అప్లై చేస్తున్నారు. మీకు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత కష్టపడి పనిచేసే వాళ్ళైనా సరే మీకు జాబ్ రాదు. ఎందుకంటే అసలు అక్కడ జాబ్ లేదు కాబట్టి. ఈ ఫేక్ జాబ్స్ అనేవి అసలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి కలిగే బెనిఫిట్ ఏంటి, ఈ ఫేక్ జాబ్స్ వల్ల జాబ్స్కి అప్లై చేసుకునే మీలాంటి వాళ్ళు ఎలా నష్టపోతున్నారు, రియల్ జాబ్స్కి ఫేక్ జాబ్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మీరు ఎలా కనుక్కోవాలి, ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చివరి వరకు చూడండి. అండ్ మిమ్మల్ని జాబ్ రాలేదా అని కెలికే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ వెధవలకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. జాబ్ వెతకడం అంటే ఎంత కష్టం, జాబ్ వెతికే ప్రాసెస్లో మీరు ఎంత బాధపడుతున్నారు, ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి అర్థం అవుతాయి. ఈ ఫేక్ జాబ్స్ అనేవి రకరకాల రీజన్స్తో క్రియేట్ చేస్తారు. మొట్టమొదటి రీజన్ ఏంటంటే, ఉదాహరణకి ఒక కంపెనీలో రిక్రూట్మెంట్ జరుగుతుంది అనుకుందాం. రిక్రూట్మెంట్ చేసుకునే టెక్నికల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయనకి తెలిసిన వాళ్ళు కానీ, ఆయనకి లంచం ఇచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే పర్సనల్ రిఫరల్స్ ద్వారా వచ్చిన వాళ్ళు కానీ ఎవరో మైండ్లో ఉన్నారు, ఈ పొజిషన్కి నాకు తెలిసిన ఈ ఇద్దరు అయితే బాగా కరెక్ట్గా సరిపోతారు అని. డైరెక్ట్గా వాళ్ళని పిలిచి జాబ్ ఇవ్వడం కుదరదు. ప్రతి కంపెనీకి కొన్ని హైరింగ్ పాలసీలు ఉంటాయి. మీరు పబ్లిక్గా ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఇంతమందినైనా సరే ఇంటర్వ్యూకి పిలవాలి, వచ్చిన వాళ్ళకి ఇన్ని టెస్టులు పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా చేసి ఆ వచ్చిన 50 మందిలోనో 100 మందిలోనో మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి పాలసీ ఏదో ఆ కంపెనీలో ఉంటుంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, నేను పలానా వ్యక్తిని హైర్ చేసుకోవాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయినా కూడా ఫేక్ ఇంటర్వ్యూలు, ఫేక్ జాబ్ పోస్టులు పెడతాడు. అంటే అక్కడ ఉన్నది రియల్ జాబే, కానీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, నేను పలానా సుబ్బారావుకి ఉద్యోగం ఇవ్వాలి, పలానా సుబ్బలక్ష్మికి ఉద్యోగం ఇవ్వాలి అని. వీళ్ళిద్దరిని మైండ్లో పెట్టుకొని జాబ్ పోస్టులు పెడతాడు. రకరకాల ఇంటర్వ్యూ రౌండ్స్ అని చాలా మందిని వేరే వాళ్ళ నుంచి కూడా పిలిపిస్తాడు. ఒక 20-30 మందితో టైంపాస్ చేసి కబుర్లు చెప్పుకొని సరదాగా వాళ్ళతో మాట్లాడి పంపించేస్తాడు. ఫైనల్గా జాబ్ ఇచ్చేది ఆయనకి తెలిసిన వాళ్ళకి. కేవలం కంపెనీ రూల్స్ని అతిక్రమించకూడదు అనే ఒకే ఒక్క నిబంధనకి కట్టుబడి వీళ్ళు క్యాండిడేట్ ఫిక్స్ అయిపోయినా కూడా ఇంటర్వ్యూలు చేసి టైంపాస్ చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఏమవుతారు, జోకర్స్ అవుతారు. ఇప్పుడు 2వ పాయింట్ చూద్దాం. ఇది వచ్చేసి ప్రీ మెచ్యూర్ రిక్రూట్మెంట్. పాత సినిమా పాట ఒకటి ఉంది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, అదనమాట. ముందుగా కూసే కోయిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రీ మెచ్యూర్ రిక్రూటర్స్. సాధారణంగా క్లయింట్తో మనం మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మనకే వచ్చేస్తుంది అని చాలాసార్లు అనిపిస్తుంది. 90% క్లయింట్ మనకు ఓకే చెప్పినట్టే ఉంటుంది. ఇలాంటి కాన్ఫిడెన్స్ వచ్చేలాగా క్లయింట్ మనతో చాలా నవ్వుతూ ఫ్రెండ్లీగా జోవియల్గా మాట్లాడేస్తుంటాడు. మన ఇద్దరు ఇంకా జాంజిగిరి దోస్తులం, మీరే చేసేసేయండి, నెక్స్ట్ రాబోయే 10 ఏళ్ల వరకు ప్రాజెక్టులు మొత్తం మేమే ఇస్తాం మీకు. వాళ్ళంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండో ప్రాజెక్ట్ కూడా వచ్చేస్తుంది, మనం అర్జెంట్గా రిక్రూట్మెంట్ మొదలు పెట్టేసేద్దాం అని కొన్ని కోయిల్లు ముందేకి వస్తాయి అనమాట. వెంటనే రకరకాల జాబ్ వెబ్సైట్లలోకి వెళ్ళి మా కంపెనీలో 20 మందికి ఓపెనింగ్ ఉంది, 30 మందికి ఓపెనింగ్ ఉంది అని చెప్పేసి జాబ్ పోస్టులు పెడతారు. తర్వాత చూస్తే క్లయింట్ నుంచి రెస్పాన్స్ ఉండదు. లాస్ట్కి ఫోన్లు ఎత్తారు, ఈమెయిల్స్కి రెస్పాన్స్ కూడా ఇవ్వరు. ఇది ఫ్యాక్ట్. ప్రాజెక్ట్ వస్తుందని ఆశపడినవాడు, జాబ్ వస్తుందని వెయిట్ చేసినవాడు ఇద్దరు డిసప్పాయింట్ అవుతారు. ఈ సిచ్యువేషన్లో ఇలాంటి కంపెనీలను బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఎలా అయితే జాబ్ వస్తే బాగుండు ఆశగా వెయిట్ చేస్తున్నారో, ఆ కంపెనీలు కూడా పెద్ద ప్రాజెక్ట్ వస్తే బాగుండు, ఒక మంచి టీమ్ని పుట్ టుగెదర్ చేసి మనం బాగా వర్క్ చేద్దాం, ఇలా వాళ్ళు కూడా ఒక ఎక్సైట్మెంట్, ఒక హోప్తోనే ఉన్నారు. సడన్గా క్లయింట్ కట్ చేసేసాడు అనుకోండి కమ్యూనికేషన్, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి. మీరు అనొచ్చు, క్లయింట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా, ముందుగానే రిక్రూట్మెంట్ చేయడం ఎందుకు అని. క్లయింట్లు ఎలా బిహేవ్ చేస్తారంటే, ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఉరుకులు పరుకులు పెట్టిస్తారు. అందుకే కొంచెం ముందుగా ప్రిపేర్ అవుదాం అని రిక్రూట్మెంట్ అనేది చేసుకుని రెడీ ఉంటారు. దాంతోపాటు ఇంకా రకరకాల ప్రొసీజర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. అంటే మీకు హోప్ ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళు కూడా ఎంతో కొంత అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ కంపెనీ నష్టపోతుంది, ఒక జాబ్ సీకర్గా మీరు కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు 3వ పాయింట్ చూద్దాం. బిల్డప్ కోసం కొంతమంది ఫేక్ జాబులు పెడతారు. ఒక కంపెనీ గురించి బయట మెల్లిమెల్లిగా చెడు ప్రచారం మొదలైంది అనుకుందాం. అరే అక్కడ ప్రాజెక్ట్ లేవురా, వాళ్ళ సినిమా అయిపోయిందబ్బా, రేపు ఎల్లుండి మూతపడింది, ఇలాంటి టాక్ కనుక బయట స్ప్రెడ్ అవుతుంది అన్న అనుమానం కలిగితే చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే, 500 మందిని మా బెంగళూరు బ్రాంచ్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నాం, అప్లై టుడే, అమేజింగ్ పర్క్స్, ఇలా వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి లేకపోయినా కూడా 500 జాబ్స్ ఉన్నాయి, 1000 జాబ్స్ ఉన్నాయని రకరకాల బ్లాగ్స్కి అనౌన్స్మెంట్ ఇస్తాయి. అంటే ఒక కంపెనీకి వీళ్ళ సినిమా అయిపోయింది అనే ఒక బ్యాడ్ నేమ్
వచ్చిందనుకోండి, ఇన్వెస్టర్ల ముందు, షేర్ హోల్డర్స్ ముందు వాళ్ళ పరువు పోతుంది. ఇంకా కంపెనీ సింక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, మా కంపెనీలో ఏవో ప్రాజెక్టులు ఉన్నాయి, మేము అద్భుతంగా ఉన్నాం, మాకేం పర్వాలేదు, ఇలా అందరి ముందు షో ఆఫ్ చేయాలి, ఒక బిల్డప్ ఇవ్వాలి. అందరూ అనుకుంటారు, 500 మంది రిక్రూట్ చేసుకుంటున్నారంటే మనం అనుకుంటున్నట్టు ఏం లేదు, ఈ కంపెనీ చాలా బాగా నడుస్తుంది, లాభాల్లోనే ఉంది, 500 మందికి జాబ్స్ ఇవ్వడం అంటే మామూలు విషయమా? అలా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రిక్రూట్ చేశారా లేదా అనేది ఎవరు చెక్ చేయరు. అనౌన్స్ చేసినప్పుడు మాత్రం అందరూ మాట్లాడుకుంటారు. ఒక ప్రచార సాధనంగా వాళ్ళు రకరకాల జాబ్ పోస్టులు పెడతారు. అదే పనిగా రిక్రూట్ చేసుకుంటున్నట్టు అందరి ముందు బిల్డప్ ఇస్తారు. ఇన్వెస్టర్ల ముందు, షేర్ హోల్డర్స్ ముందు వాళ్ళ పరువు అనేది కాపాడుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం, డేటా హార్వెస్టింగ్. స్కామ్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? ఆదాయం లేని వాళ్ళు, జాబ్ కోసం వెతికే వాళ్ళు. జాబ్ ఉంది అని చెప్పి రకరకాల జాబ్ సీకర్స్ డేటా కలెక్ట్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎస్ఎంఎస్లు పంపించడం, ఈమెయిల్స్ పంపించడం, రకరకాల స్కాముల్లో వాళ్ళు ఇరికించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొంగిలించడం, ఇలా ఫేక్ జాబ్ పోస్టులు పెట్టి చాలా మంది ఉద్యోగం లేని వాళ్ళని రకరకాల పిరమిడ్ స్కీమ్స్లో, వర్క్ ఫ్రమ్ హోమ్, క్రిప్టో కరెన్సీ, లేకపోతే యుఎస్లో ఉన్న ఒక పెద్ద హోటల్కి మీరు రివ్యూలు రాయాలి, ఇలాంటి రకరకాల స్కీములు ఆశ చూపించి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్. మీరే దాన్ని తీసుకెళ్లి జాబ్ వెబ్సైట్స్లో సమర్పించుకుంటున్నారు. ఎంచక్క అక్కడి నుంచి మీ డేటా అంతా వాళ్ళు తీసుకొని మిమ్మల్ని స్కామ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇంకొక రీజన్ చెప్పి ముగిస్తాను. కొన్ని కంపెనీస్లో టీమ్ లీడ్స్ ఏం చేస్తారంటే, రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా నాకు ఇంకో 4 స్టాఫ్ కావాలి అని అదే పనిగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కదిలిస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా చేయడానికి చాలా మంచి రీజన్ ఉంది. అదేంటంటే, ఒక టీంలో 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది చక్కగా పని చేసుకుంటున్నారు, పనులన్నీ స్మూత్గా జరుగుతున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంత హ్యాపీగా ఉంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఒక్కోసారి, అరే 10 మంది ఎందుకు, ఇద్దరిని తీసేసాయి, జస్ట్ లైక్ దట్, జస్ట్ ఫర్ ఫన్. ఆ ఇద్దరు లేకుండా కూడా పని చేయట్లేబా, మీరు మరీ టూ మచ్ చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్కి 8 మంది సరిపోతారు. ఇలా అంతా సక్రమంగా జరుగుతున్నప్పుడు కూడా ఎవరో ఒకరిని రిమూవ్ చేసేయటం, ఏదో ఒక రిసోర్స్ని తీసేసేయటం, ఇలాంటి పనులన్నీ కంపెనీలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడున్న టీంని కంపెనీ డిస్టర్బ్ చేయకూడదంటే, మాకు ఇంకా కావాలని వీళ్ళు ముందుగానే వీళ్ళు అడుగుతూ ఉంటారు. ఇలా ప్రాజెక్ట్ మేనేజర్లు, లీడ్స్ హెచ్ఆర్ టీమ్కి బిస్కెట్ వేసిన ప్రతిసారి కొన్ని ఫేక్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎంతో మంది అప్లై చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం ఎవరిని రిక్రూట్ చేసుకోరు. అర్థమవుతుంది కదా? ఒక్కోసారి వ్యాలిడ్ రీజన్స్ వల్ల, ఇంకొన్నిసార్లు చాలా సెల్ఫిష్ రీజన్స్ వల్ల ఫేక్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఈ ఫేక్ జాబ్స్ వల్ల నిరుద్యోగులు కలిగే నష్టం ఏంటి? కాన్ఫిడెన్స్ పోవటం. పొద్దున్న లేస్తే బోల్డ్ అని జాబ్స్కి అప్లై చేస్తున్నాం, ఎన్ని కంపెనీలకు అప్లై చేసినా ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదేంటి? నేను అసలు ఏం తప్పు చేస్తున్నాను? మా ట్రైనర్ని దగ్గర పెట్టుకొని చాలా రోజులు కష్టపడి ఈ ప్రాజెక్ట్ తయారు చేశాను, నా ప్రొఫైల్ అసలు సరిపోవట్లేదా? నా స్కిల్స్ అవుట్డేట్ అయినాయా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తాయి. వాళ్ళలో ఏమైనా తప్పులు ఉన్నాయేమోనని వాళ్ళు రంధ్రాన్వేషణ మొదలు పెడతారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకుంటారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎక్కడో పల్లెటూరులోనో లేదంటే టౌన్లో ఉండేవాడు హైదరాబాద్ వచ్చి ఇక్కడైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని హాస్టల్లో చెత్త తింటూ, ఎండలో పడి తిరుగుతూ, జాబ్ ఎక్కడుందంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తూ, ఇష్టం లేకపోయినా పాకెట్ మనీ కోసం ఇంట్లో వాళ్ళని హెల్ప్ అడుగుతూ, ఇదంతా చేస్తూ పొద్దున్న లేస్తే వాడు అప్లై చేసేది ఫేక్ జాబ్స్ అనుకోండి. జస్ట్ ఇమాజిన్ ఎంత నష్టం జరుగుతుందో. సీరియస్గా నేను ఒక జాబ్కి అప్లై చేస్తున్నాను, నాకు రేపు ఎల్లుండో కాల్ వస్తుందని వాడు వెయిట్ చేస్తాడు, కానీ వాడు అప్లై చేసేది ఫేక్ జాబ్. ఇంతేకాకుండా ప్రతిరోజు ఆశ, నిరాశ, ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్లో నిరుద్యోగులు అసలు ఎలా ఆలోచించాలి? ఏ యాంగిల్లో చూస్తే మనకి రియల్ జాబ్స్ ఏవి, ఫేక్ జాబ్స్ ఏవి అన్న డిఫరెన్స్ తెలుస్తుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిరుద్యోగులు చేయాల్సిన పని ఏంటంటే, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం మానేసేయండి. ప్రతిసారి మీలో ఏదో తప్పు ఉంది అని మిమ్మల్ని మీరు వెతుక్కోకండి. అవతల వైపు కూడా చాలా రీజన్స్ ఉంటాయి. మీ క్వాలిఫికేషన్, మీ ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ నచ్చినా కూడా కొన్నిసార్లు అవతల వైపు వాళ్ళ ప్రయారిటీస్ మారితే కనుక వాళ్ళు మీకు కాల్ చేయరు. వాళ్ళకి ఇంకొక ఎమర్జెన్సీ ఏదో వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆ కంపెనీలో ఏదైనా ఒక ఆడిట్ జరుగుతూ ఉండొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో జరుగుతున్న ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకుంటూ ఉండొచ్చు. లాస్ట్ మినిట్లో క్లయింట్ ఏమైనా కరెక్షన్స్ చెప్తే నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ కన్నా కూడా ఈ ప్రాజెక్ట్ని ముందు కంప్లీట్ చేసి పంపించేసేద్దాం. ఇలా ఆలోచించి చాలా సార్లు అక్కడ డిలే అవుతుంది. మీ దగ్గర సినిమా ఉందా లేదా, మీ స్కిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవి అసెస్ చేసుకోవాలంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చిన దాన్ని బట్టి నేను అసెస్ చేసుకుంటాను, నా దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు కాల్ చేస్తారు, ఇలా అనుకోకండి. మీ స్కిల్ అసెస్మెంట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అవ్వాల్సిన పని లేదు. మీ సీనియర్స్, మీ సూపర్ సీనియర్స్ అడగచ్చు. ఇంటర్నెట్లో మాక్ టెస్ట్లు లేకపోతే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసే బోలెడ్ అన్ని వెబ్సైట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీ స్కిల్స్ అనేవి టెస్ట్ చేసుకోండి. చాట్ జీపీటీలో ఒక చిన్న ఎగ్జామ్ రాయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి నన్ను ఈ టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగు అని చాట్ జీపీటీ చేత మీరు ఒక ఇంటర్వ్యూ చేయించుకోండి. ఇలాగా మీ స్కిల్స్ అసెస్ చేసుకోవడానికి 100 పద్ధతులు ఉన్నాయి. అంతేగాని మీరు అప్లై చేసిన ప్రతి కంపెనీ నుంచి మీకు రెస్పాన్స్ రావాలి, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయాలి, అందరి దగ్గర నుంచి ఇంటర్వ్యూ కాల్స్ రావాలి, ఇలాంటి ఎలా చెప్పండి? ఇవన్నీ జరిగే పనులు కావు. అసెస్మెంట్ అనేది మీరు చేసుకోవాలి, లేకపోతే మీ సీనియర్స్, మీ ట్రైనర్స్ చేయాలి. కంపెనీలు రెస్పాన్స్ ఇచ్చేదాన్ని బట్టి మాత్రం మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోకండి. మీ కాన్ఫిడెన్స్ అనేది కిల్ అవుతుంది. మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ప్రతి ఒక్క రిక్రూటర్ మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వరు. ఒక్కోసారి మీరు ఓవర్ క్వాలిఫైడ్ అనో, లేకపోతే మీరు బాగా ఎక్కువ చదువుకున్నారనో, ఇలాంటి వాళ్ళు రేపు ఎప్పుడైనా మంచి ఆఫర్ దొరికితే వెళ్ళిపోతారు. ఈ రీజన్తో కూడా కొన్నిసార్లు కంపెనీలు మీకు కాల్ చేయవు, అంటే యువర్ ఓవర్ క్వాలిఫైడ్. అందుకని స్కిల్ అసెస్మెంట్ అనేది మీ సొంతగా మీరే చేసుకోవాలి. నెక్స్ట్ నిరుద్యోగులు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే,
ఎప్పుడైనా మీరు అప్లై చేసేటప్పుడు జాబ్స్కి కేవలం ఇంటర్నెట్ పోర్టల్స్ మీద ఆధారపడకుండా మీ ఫ్రెండ్స్, మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్, రిలేటివ్స్ ఇలా మీ సర్కిల్లో కూడా ఒకసారి చూడండి. ఎవరైనా యాక్టివ్గా వాట్సాప్లో స్టేటస్లు పెడుతున్నారేమో, రిక్రూట్మెంట్ ఇన్ మై కంపెనీ, 2 years ఎక్స్పీరియన్స్, వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్, ఇలాంటి పోస్టులు కనుక మీకు కనిపిస్తే వీలైనంత త్వరగా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వండి, మీ రెజ్యూమ్ పంపించండి. పర్సనల్ రిఫరెన్స్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుందంటే నిజంగా అక్కడ జాబ్స్ ఉన్నాయని అర్థం. 100% అది రియల్ జాబ్ అని గ్యారంటీ ఉందా అంటే అది ఎవరు చెప్పలేరు, బట్ దే ఆర్ లైక్లీ టు బి ట్రూ. ఇప్పుడు 3 పాయింట్ చూద్దాం. మీరు రీసెంట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, లేకపోతే డిగ్రీ పూర్తి చేశారు. ఈ పాయింట్లో మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. అయితే అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ కానీ అకాడమిక్ కానీ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఉందేమో చూడండి. మామూలుగా మనకి రకరకాల ఇంటర్నెట్ పోర్టల్స్లో అంటే ఫేక్ జాబ్స్ ఉంటాయి, కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఒక అకాడమీ కానీ ఆఫర్ చేస్తున్న ప్లేస్మెంట్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, ఆ ప్లేస్మెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర వెరిఫైడ్ జాబ్స్ ఉంటాయి. అలాంటి ఒక స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఉన్న అకాడమీనే ఓడిన్ స్కూల్. ఈ రోజు మన వీడియో స్పాన్సర్ చేసింది ఓడిన్ స్కూల్ వాళ్ళు. ఓడిన్ స్కూల్ వాళ్ళ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ గురించి 2 ముక్కలు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా మంది ప్లేస్మెంట్ అనగానే గ్యారంటీ ఉందని అడుగుతారు. కొద్దిగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. జాబ్ రావాలంటే 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 1, మీకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మీకు సరిగ్గా నేర్పించాలి, సాలిడ్ కరికులం మీకు ఇవ్వాలి. సరే, ఇది బాగానే ఉందనుకుందాం. ఆ తర్వాత మీరు సరిగ్గా నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పడం బాగానే ఉన్నా కూడా మనం సరిగ్గా నేర్చుకోవాలి కదా, మనం కష్టపడాలి కదా. ఇది కూడా జరిగింది అనుకుందాం. 3వ పాయింట్, ఇండస్ట్రీ పరిస్థితులు. వాళ్ళు బాగా నేర్పించారు, మీరు బాగా నేర్చుకున్నారు, కానీ ఒక్కోసారి ఇండస్ట్రీ పరిస్థితులు కనుక అంత బాగాలేదనుకోండి, ఆ పాయింట్లో మీకు జాబ్ వస్తుందా? ఆ సిచ్యువేషన్లో మీకు మాత్రమే కాదు, ఎవరికి జాబ్ రాదు. ఈ రోజు ఒక అకాడమీలో మీరు జాయిన్ అవుతున్నప్పుడు అంత బాగుంది, అద్భుతంగా ఉందని చెప్తారు, కానీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ఒకవేళ ఇండస్ట్రీ పరిస్థితులు కనుక డౌన్ అయితే మీరు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వెయిట్ చేసే ప్రాసెస్లో మీ పక్కన సాలిడ్గా నిలబడే ఒక అకాడమీ ఉండాలి. ఓడిన్ స్కూల్ వాళ్ళ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? కోర్స్ పూర్తి చేసిన దగ్గర నుంచి 18 నెలల వరకు మీకోసం ఒక డెడికేటెడ్ పోర్టల్ ఉంటుంది. కేవలం వాళ్ళ స్టూడెంట్స్కి మాత్రమే ఈ జాబ్ పోర్టల్ యాక్సెస్ అనేది ఉంటుంది. నార్మల్గా మీరు యూజ్ చేసే వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో జాబ్స్కి అప్లై చేసుకోవడానికి, ఆ వెబ్సైట్స్లో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి జాబ్ పోస్టింగ్ పెట్టచ్చు. అంటే 1000 రూపాయలు, 2000 రూపాయలు చేస్తే మీరు, నేను, ఎవరు పడితే వాళ్ళు వెరిఫై చేయకుండా జాబ్స్ పోస్ట్ చేయొచ్చు. కానీ ఓడిన్ స్కూల్ వాళ్ళ పోర్టల్లో హ్యాండ్ పిక్ చేసిన 500 మంది హైరింగ్ పార్ట్నర్స్ ఉంటారు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా, వీళ్ళందరూ ఓడిన్ స్కూల్ వాళ్ళ టాప్ హైరింగ్ పార్ట్నర్స్. వెరిఫై చేసిన జాబులు మాత్రమే ఈ పోర్టల్లో ఉంటాయి. ఈ పోర్టల్ గురించి నేను ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాలి. అదేంటంటే, నార్మల్గా అకాడమీలో మీరు కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఏదో ఒక జాబ్ చూపిస్తారు. ఆ జాబ్ కనుక 2 నెలలు ఊడిపోయింది అనుకోండి, మీరు మళ్ళీ అకాడమీకి వెళ్ళి అడగలేరు. నేను జాబ్ చూపించాను, నువ్వు నిలబెట్టుకోలేకపోయావు, నీ రెస్పాన్సిబిలిటీ, ఇలా చెప్పి చేతులు దులుపుకుంటారు చాలా మంది. కానీ ఓడిన్ స్కూల్ వాళ్ళు వాళ్ళ పోర్టల్ యాక్సెస్ అనేది మీకు 18 నెలలు ఇస్తారు. అంటే మీరు కోర్స్ పూర్తి చేసిన తర్వాత 18 నెలలలోపు ఎప్పుడంటే అప్పుడు మీరు ఆ పోర్టల్ యాక్సెస్ చేయొచ్చు. మీకు వచ్చిన జాబ్ కనుక 6 months తర్వాత మీరు మానేయాల్సి వచ్చింది అనుకోండి, రీజన్స్ ఏవైనా అవ్వచ్చు, మళ్ళీ మీరు, నేను ఓడిన్ స్కూల్ అలమ్నైని, నేను మీ దగ్గర కోర్స్ పూర్తి చేశాను, ఈ జాబ్ పోర్టల్ నేను వాడుకుంటాను అని ఇలా వాళ్ళతో హ్యాపీగా చెప్పి మీరు కొత్త ఆపర్చునిటీస్ అన్ని అట్రాక్ట్ చేయొచ్చు. చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరగలేదనో, లేకపోతే జరిగినప్పుడు వాళ్ళంత సీరియస్గా ప్రిపేర్ అయ్యి లేరనో ఇలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎవరైనా సరే డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓడిన్ స్కూల్ వాళ్ళ బూట్ క్యాంప్ ఒకటి రాబోతుంది. కుదిరినంత త్వరగా మీరు రిజిస్టర్ అవ్వండి. మీకు నమ్మకం కలగాలంటే ఒక్కసారి ఓడిన్ స్కూల్ వాళ్ళకి కాల్ చేయండి, లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూడండి. వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ ప్లేస్మెంట్ టీం ఉంది, వాళ్ళు మీ పక్కన ఇలా నుంచుంటారు. వాళ్ళ కరికులం చూడండి, చాలా స్ట్రాంగ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ కరికులం ఉంది. నచ్చితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కమెంట్లో ఉంది. ఫేక్ జాబ్స్ అండ్ రియల్ జాబ్స్, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం కొన్ని పాయింట్లు తెలుసుకొని వీడియో ముగిద్దాం. ఎప్పుడైనా మీరు ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఆ జాబ్ అసలు ఏ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేశారు. ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్ చెక్ చేయండి. ఆ వెబ్సైట్లో కాంటాక్ట్ సెక్షన్ కింద ఒక అడ్రస్, ఫోన్ నెంబర్ ఉండి తీరాలి. ఫోన్ నెంబర్లు కానీ కాంటాక్ట్ అడ్రస్లు కానీ మిస్సింగ్ ఉంటే ఆ కంపెనీ ఫేక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాంటి కంపెనీస్కి అప్లై చేయకుండా ఉంటే మంచిది. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు బీటెక్ అని కనిపించగానే అప్లై చేసేస్తారు. అసలు ఆ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఎవరు చదవరు. కొంచెం ఓపిక చేసుకొని ఆ జాబ్ డిస్క్రిప్షన్ అంతా చదవండి. అది వేరే చోట నుంచి కాపీ పేస్ట్ చేసినట్టుందా, లేకపోతే వాళ్ళు రియల్గా రాసినట్టుందా? రియల్ ప్రాజెక్టులు, రియల్ జాబ్స్ ఉన్నప్పుడు ఆ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే, చాలా డీటెయిల్డ్గా పిన్ పాయింట్ యాక్యురసీతో మాకు పలానా స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి, ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళు కావాలి, వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలా చాలా క్లియర్ కట్గా వాళ్ళు రాస్తారు. అలా కాకుండా చాలా వేగ్గా రాసిన డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అదే డిస్క్రిప్షన్ మీరు ఇంకో 100 జాబ్ పోస్టుల మీద చూసుంటారు. అలాంటి డిస్క్రిప్షన్స్ కనుక ఉంటే వాటిని అవాయిడ్ చేయండి. సీరియస్గా రిక్రూట్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ నీడ్స్కి తగినట్టుగా వివరంగా డిస్క్రిప్షన్ రాస్తారు. అలా రాయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టిన జాబ్ ఫేక్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, జాబ్ పోస్టింగ్ మీకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఆ కంపెనీ వాళ్ళకి ఆ జాబ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతూ మీరు ఈమెయిల్ చేయండి. వర్కింగ్ అవర్స్ ఏంటి, ఏ బ్రాంచ్కి రిక్రూట్ చేసుకుంటున్నారు, మీరు ట్రైనింగ్ ఇస్తారా లేదా, ఎలాంటి స్కిల్స్ ఉండాలి,
ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళకి ఈమెయిల్ చేయండి. ఆ కంపెనీ వాళ్ళు నిజంగా సీరియస్గా హైర్ చేసుకునే రకాలైతే ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తారు. హైర్ చేసుకునే ఉద్దేశం లేని వాళ్ళు మీ ఈమెయిల్స్ ఇగ్నోర్ చేస్తారు. అలాగని మీరు మరీ సిల్లీ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ కోపం కూడా వస్తుంది. అంటే ఆల్రెడీ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న విషయాలను సరిగ్గా చదవకుండా మీరు కనుక క్వశ్చన్లు అడిగితే, ఇంత క్లియర్గా బోల్డ్ లెటర్స్లో రాసినా కూడా అది సరిగ్గా చదవకుండా ఇతను నాకు ఈమెయిల్ ఎందుకు చేశాడు, ఇంత అబ్సెంట్ మైండెడ్ పర్సన్ ఏంటి, ఇలా అనుకోని కూడా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. అడిగేటప్పుడు కాస్త సెన్సిబుల్ క్వశ్చన్స్ అడగండి. రియల్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనే ఒక ఇంటెంట్తో అడగండి. సిన్సియర్ క్వశ్చన్స్ అడిగితే మీకు రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెస్పాన్స్ వచ్చిందంటే వాళ్ళు సీరియస్గా రిక్రూట్ చేసుకుంటున్నారని అర్థం. ఇంకో పాయింట్ ఉంది, అదేంటంటే ఎప్పుడైనా సరే ఒక జాబ్ కరెక్టా కాదని వెరిఫై చేసేటప్పుడు జాబ్ పోర్టల్లో మీరు చూసిన పోస్ట్తో పాటు ఆ కంపెనీ సోషల్ మీడియా పేజెస్, ఆ కంపెనీ వెబ్సైట్, ఆ కంపెనీ లింక్డ్ఇన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కూడా చూడండి. అన్ని చోట్ల కనుక కామన్గా మీకు జాబ్ పోస్టులు కనిపిస్తే వాళ్ళు కాస్త సీరియస్గా ఉన్నారని అర్థం. అసలు సోషల్ మీడియా ప్రొఫైల్స్ లేవు, వెబ్సైట్లు కూడా సరిగ్గా లేవంటే మాత్రం కొంచెం మీరు ఆలోచించండి. అది ఫేక్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదండి సంగతి. చాలా వరకు అన్ని పాయింట్లు కవర్ చేశాను. ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. చాలా మంది జాబ్ వెతికే వాళ్ళు బీభత్సమైన డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా మీకు జాబ్ వస్తుంది. కాస్త బలంగా కూర్చోండి. మధ్య మధ్యలో నెట్ఫ్లిక్స్లు అవి ఉన్నాయి కదా, టైంపాస్ కోసం సరదాగా 4 సినిమాలు చూసుకొని కాస్త చిల్ అవ్వండి. కొద్దిగా టైం పట్టింది, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు, నేను ప్రామిస్ చేసి డెలివరీ చేశాను కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. నా పేరు అవినాష్. ఇప్పటివరకు మీరు చూసారు మహామేధా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. సీ యూ.